ఇప్పుడు మనం పెద్ది ఈస్ బ్యాక్ అనే హిస్ ఫీట్ అనే డైలాగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ డైలాగ్ ఎంటైర్ మూవీ సోల్ అయ్యే ఛాన్స్ ఉంది. నా థియరీ ప్రకారం పెద్ది సెవెర్ ఇంజురీ బిట్రయల్ వల్ల కంప్లీట్ గా బ్రేక్ అయిపోతాడు. స్పోర్ట్స్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. కానీ ఇయర్స్ తర్వాత ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ కంబ్యాక్ చేసి తన ఎనిమీస్ మీద రివెంజ్ తీసుకుంటాడు. బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనే డైలాగ్ ఫిజికల్ కంబ్యాక్ మాత్రమే కాదు, ఎమోషనల్ రీబర్త్ సింబాలిజం. నాకు తెలిసిన రూమర్స్ వరకు పెద్ది షుగర్ కేన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు. అతని విలేజ్ కి ఏదో ఒకటి సాధించాలని, అతని విలేజ్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలని, వాళ్ళ విలేజ్ కి ఒక గొప్ప ఐడెంటిటీని తీసుకురావాలని ఒక తపన అతనిలో ఉంది. సో మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడి బాగా ఫేమ్ తెచ్చుకుంటాడు. అదే టైంలో అతను నేషనల్ కి వెళ్తాడు. అక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంది, లేదా పెద్దిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, లేదా బీట్రయల్ వల్ల పెద్ది అక్కడ ఓడిపోతాడు. విలేజెస్ అందరూ పెద్ది మీద నమ్మకాన్ని కోల్పోతారు. అతని స్పోర్ట్స్ కెరీర్ కంప్లీట్ గా ఎండ్ అయ్యే టైంలో పెద్ది ఆ గిల్టీని తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద అతని కాళ్ళను పెట్టి, అలా ట్రైన్ యాక్సిడెంట్ వల్ల పెద్ది అతని కాళ్ళని కోల్పోతాడు. తర్వాత పారా ఒలింపిక్స్ కి వెళ్లి గోల్డ్ మెడల్ ని సాధించి అతని ఊరికి ఒక గుర్తింపుని తెస్తాడు. మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ లో డైలాగ్స్ ప్రకారం, ఇంతవరకు చూపించిన దాని ప్రకారం మీరు ఈ రూమర్ నిజంగా వర్క్ అవుతుంది అంటున్నారా, లేక డిఫరెంట్ గా ఉండబోతుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. ఇప్పుడు మనం ఈ ట్రైల్ లో చాలా మంది మిస్ అయిన కొన్ని వాటి గురించి చూద్దాం. నెంబర్ 1, పెద్ది రన్నింగ్ స్టైల్ చేంజ్. ఇనిషియల్ రన్నింగ్ అలాగే తర్వాత రన్నింగ్ డిఫరెంట్ గా ఉంది. మేబీ ఇది ఒక అతని పెద్ద ఇంజురీ హింట్ అయ్యి ఉండొచ్చు. నెంబర్ 2, క్రౌడ్ ఎమోషన్ షిఫ్ట్. స్టార్టింగ్ లో సెలబ్రేషన్, లేటర్ ఫియర్ అండ్ సాడ్నెస్. నెంబర్ 3, పొలిటికల్ ఫ్లాగ్స్ ఇడే. బ్యాక్గ్రౌండ్ రైలీస్ లో పొలిటికల్ సెటప్ క్లియర్ గా ఉంది. నెంబర్ 4, రెయిన్ సింబాలిజం. రెయిన్ సీన్స్ ఎమోషనల్ రీబర్త్ హింట్ అని చెప్పొచ్చు. నెంబర్ 5, మడ్ సింబాలిజం. మడ్ ఈక్వల్స్ టు రైస్ ఫ్రమ్ సాయిల్. నెంబర్ 6, పోలీస్ వైలెన్స్. హీరోని క్రిమినల్ లా పోర్ట్రే చేస్తున్నారు. నెంబర్ 7, బ్రోకెన్ ట్రోఫీ ఫ్రేమ్. లాస్ట్ గ్లోరీ సింబాలిజం. నెంబర్ 8, విలేజర్స్ ఫియర్. పొలిటికల్ ప్రెజర్ క్లియర్ హింట్. నెంబర్ 9, హీరో యాంగర్. ఎమోషనల్ ట్రామా ఇండికేషన్. నెంబర్ 10, ఫైనల్ వాక్. కంప్లీట్ రివెంజ్ మోడ్ యాక్టివేషన్. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. హిడెన్ డీటెయిల్ నెంబర్ 1, పెద్ది లెగ్ ఇంజరీ థియరీ. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లో పెద్ది రన్నింగ్ సీన్స్ ని ఇంటెన్షనల్లీ క్విక్ కట్స్ తో చూపించారు. అది చూస్తే మూవీలో పెద్దికి సీరియస్ లెగ్ ఇంజరీ జరిగి ఉంటుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 2, పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ థియరీ. ట్రైలర్ లో వచ్చే పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ కంప్లీట్ మూవీ బ్యాక్ బోన్ అయ్యే ఛాన్స్ ఉంది. నా థియరీ ప్రకారం పెద్ది పాస్ట్ లో సెవెర్ ఇంజరీ వల్ల స్పోర్ట్స్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. విలన్స్ తన కెరీర్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత కంప్లీట్ గా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బ్రేక్ అయిపోతాడు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి తన ఎనిమిస్ మీద రివెంజ్ తీసుకునే స్పోర్ట్స్ వారియర్ గా రిటర్న్ అవుతాడు. బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనే డైలాగ్ ఫిజికల్ కంబ్యాక్ మాత్రమే కాదు, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ రీబర్త్ ని కూడా సింబలైజ్ చేస్తుంది.